హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇవాల్టి వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్. అది సండే రోజనమాట. యాక్చువల్‌గా ఆ రోజు ఏం చేశాను అన్న దానికంటే ఏం కుక్ చేశానో అవే ఎక్కువుంటాయన్నమాట ఈ వీడియోలో. యాక్చువల్‌గా సండే కాబట్టి ఆబ్వియస్లీ నేను లేటే లెగుస్తాను. ఆల్మోస్ట్ 7:30, 8 అయిందనమాట. ఇంకా లేట్ కూడా లెగొచ్చు. ఆ రోజు కొంచెం తొందరగా లేసాననమాట 8కి. సండే రోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే మాది గారెలనమాట. ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడే ప్రిపేర్ చేస్తాను. బట్ ఈసారి సండే కుక్ చేద్దామని చెప్పి పప్పు నానబెట్టి మార్నింగ్ రుబ్బాననమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం మెరగ్గా ఉండేటట్టు రుబ్బుకుంటా గారెపిండి. నాకు మిక్సీలో వేసిన గారెలు అంతగా నచ్చవన్నమాట. ఎప్పుడు గ్రైండర్‌లోనే రుబ్బుతా. అల్లం, పచ్చిమిరపకాయలు గ్రైండర్‌లో నలగవు కాబట్టి మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. యాక్చువల్‌గా ఆ రోజు పల్లీ చట్నీ చేశాననమాట. సో, ఇంకా పిండిలోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నా. సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఇంకా గారెలు వేయటం స్టార్ట్ చేశాననమాట. నేను గారెలు వేయటంలో అంత ప్రో కాదు కాబట్టి కొన్ని వంకర టింకరొస్తాయి. సో, అలాగే వేసేసాననమాట. ఫస్ట్ వేసినవాయి కొంచెం వంకర టింకర్లొచ్చినాయి. ఇక తర్వాత నుంచి పర్వాలేదనమాట. బానే వేశాను. ప్రతి సండే ఏదో ఒకటి కుక్ చేస్తాననమాట. అంటే ఆ రోజు స్పెషల్‌గా ఉండాలని చెప్పి ఎప్పుడు తినే అట్టు, ఇడ్లీ కాకుండా. సో, అందుకని చెప్పి ఈసారి గారెలు చాలా చాలా బా వచ్చాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత కొంచెం సేపు బ్రేక్ తీసుకొని పిల్లలకి పాలు కల్పించాననమాట. నాకు చిక్కగా ఉండే కాఫీ అంటే చాలా ఇష్టము. మేము వేయించుకునేది గేదె పాలే. అవి చిక్కగానే ఉంటాయి. బట్ నాకు ఇంకా చిక్కగా కావాలని చెప్పి కొంచెం మరిగిస్తాననమాట. నేను తాగే గ్లాస్ పాలు తీసుకొని దాంట్లో పావువంతు వరకు మరిగించేస్తా. అంత చిక్కగా ఉండేటట్టు కలుపుకుంటాననమాట. అలాగే నాకు చాలా ఇష్టము. సండే కాబట్టి ఆబ్వియస్లీ నాన్ వెజ్జే. ఆ రోజు నేను చికెన్ బిర్యానీ చేద్దామనుకున్నా. అందులోకి కట్టా కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి మార్నింగే పచ్చిశనగపప్పు నానబెట్టేసాననమాట. సో, బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. అది కూడా వేద్దామని చెప్పి మిక్సీ జార్‌లో వేసుకున్నా. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత బిర్యానీలో వేసేలోపు నేను చాలా తింటాననమాట. నాకు చాలా ఇష్టం ఫ్రైడ్ ఆనియన్స్ బావుంటాయి. నేను బిర్యానీ చేసిన ప్రాసెస్ మొత్తం ఏమీ వీడియో రికార్డ్ చేయలేదు. ఎందుకంటే చాలా పెద్దదయిపోయిద్ది. అయినా సరే నేను ఎలా బిర్యానీ చేస్తానో ఆ వీడియో ఒకసారి పోస్ట్ చేశా. అందుకని చెప్పి ఏం వీడియో తీయలేదనమాట. సో, నేనింకా నా దగ్గరున్న పెద్ద కడాయిలో బిర్యానీ కుక్ చేశా. అది అయిపోయిన తర్వాత దాంట్లో తిప్పడానికి కుదరట్లేదని చెప్పి వేరే కుక్కర్ దాంట్లో వేసుకొని మొత్తం తిప్పుతున్నారనమాట మా హస్బెండ్. సో, నేను సండే రోజు ఏమేమి చేశానంటే చికెన్ బిర్యానీ, దాంట్లోకి చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా నా ఫేవరెట్ కట్టా అనమాట. అది కూడా ప్రిపేర్ చేశా. నేను బిర్యానీలోకి ఎగ్ కంపల్సరీ బాయిల్ చేసుకుంటా. ఎప్పుడు బిర్యానీ వండినా సరే ఎగ్ బాయిల్ చేసి పెట్టుకుంటా. నాకు చాలా ఇష్టం బిర్యానీలోకి ఎగ్ తింటాము. సో, ఆనియన్స్ కూడా కంపల్సరీ ఉండాలి. సో, అవి కూడా పెట్టుకున్నా. సో, అలా అయితే లంచ్ కంప్లీట్ చేసామన్నమాట. మా లంచ్ అయ్యేసరికి 2:30, 3:00 అయిపోయింది. సండే కాబట్టి లేట్ అయిపోయిందనమాట. మార్నింగ్ నేను ఒక్కదాన్నే కాఫీ తాగా. మా హస్బెండ్ ఎక్కువ తాగరు. సో, ఈవినింగ్ అయితే టీ ఇద్దరం కలిసి తాగామన్నమాట. యాక్చువల్‌గా మేము, మా పక్కింటి వాళ్ళు 1 వీక్ షేర్ చేసుకుంటా బయట క్లీన్ చేసి ముగ్గేస్తామన్నమాట. ఈ వీక్ నాది. యాక్చువల్‌గా నాకు ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టమని చెప్పి చాలా వీడియోస్‌లో చెప్పా. ఇది ఫెస్టివల్ సీజన్ కాదు కాబట్టి ఏదో చిన్న ముగ్గేసి వచ్చేసాను. చిన్న ముగ్గునైనా సరే చాలా పెద్దగా వేస్తానన్నమాట. నాకు చాలా ఇష్టము. మేముండే ఇంటి ముందైతే చాలా చిన్న ప్లేస్. ఇది బయట వాకిలి కాబట్టి చాలా ఎక్కువ ఉండిద్దనమాట ప్లేస్ స్పేషియస్‌గా. ఇంకా చాలా పెద్దవి వేస్తూ ఉంటా. ఈ వీడియో అంతా మా పాప తీసిందనమాట. చాలా బాగానే తీసింది. సండే మీ ఇంట్లో మీరేం స్పెషల్స్ చేసుకున్నారు నాకు కమెంట్ చేయండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కావస్తోంది. బట్ ఒక్కసారి కూడా ఇలా ఒక రోజులో ఏం చేశాను అవేమీ తీయలేదనమాట. ఇదే ఫస్ట్ టైమ్. బట్ ట్రై చేశాను. అంటే ఏం చేశానా అని కాకుండా ఆ రోజు ఏం కుక్ చేసుకున్నామా అనేదే ఎక్కువ ఉంటుంది దీంట్లో. నేను కూడా ముందు నేర్చుకోవాలన్నమాట. ఎలా ఏంటి అని చెప్పి.
సో ఈ ముగ్గు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. యాక్చువల్‌గా నా ఈవినింగ్ పనంతా అయిపోయిన తర్వాత వచ్చి ముగ్గేస్తాననమాట. సో ఇంకా వెళ్ళి డిన్నర్ చేసేసి పడుకోవటమే. డిన్నర్‌లోకి ఆఫ్టర్‌నూన్ ఏం కుక్ చేశానో అదేననమాట. నైట్ ఇంకా పడుకునే ముందు మొత్తం అయితే క్లీన్ చేసి పడుకుంటా. మార్నింగ్‌కి చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.